ఏం ఏంటంటే మీ చాలా ఫస్ట్ నుంచి నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఏ ఒక్కరు కూడా బాబు ఆర్మీ ఈ విధంగా వెళ్ళాలి, హైట్ ఏ విధంగా అవుతుంది, రన్నింగ్ ఏ విధంగా చేయాలి, డైట్ ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఫుట్ వర్క్ ఏ విధంగా చేయాలి, ఏ ఒక్కరో చెప్పలేదు. నేను ఇండివిజువల్ చూసి నేర్చుకున్నాను. ఇది బాగా తెలిసిన విషయం. ఏ బౌలవాడ రోడ్డు మీద రోజు 10 కిలోమీటర్ పడేటండి ఒక్కనే ఓన్ వితౌట్ షూస్, బూట్లన్నీ పగైపు తీసుకోలేదు. నేను రోజు 10 కిలోమీటర్ మినిమం పడేటవాడు. నేను అప్పుడు కష్టపడిన కష్టం. నేను ఒక నేషనల్ ప్లేయర్ అథ్లెటిక్స్ 2012 నేషనల్ సాడి గోల్డ్ మెడల్ 2 గోల్డ్ మెడల్ 3 సిల్వర్ మెడల్స్ తీసుకుని కూడా నన్ను ఒక బ్రోకర్ తీసేసాడు. ఎంతకి 1,50,000కి 2012లో. అప్పుడే 1,50,000 నా దగ్గర చీట్ చేశానమాట. సో నాలాగా చీటింగ్ చాలా మంది అవ్వకూడదు. మా బామ్మది ఎందుకు మా అత్తగారే కష్టపడి భర్త మీద కష్టపడి 3 లక్షల రూపాయలు ఆయన దగ్గర చీట్ చేశాక బ్రోకర్ ఎన్సీ ఉంది అది దగ్గర. సీ ఉన్న దగ్గర 3 లక్షల రూపాయలు చీట్ చేస్తే మా అత్తగారు అప్పులు చేసి కష్టపడి రోడ్లు కట్టలేక అప్పులు చేసి జాబ్ వచ్చిన 5 సంవత్సరాలు నా బామ్మ తప్పు చేసింది. సో అలాంటి తల్లిదండ్రులు బాగా చూడలేక మీరు ఎప్పటికైనా సరే కొంతమందికి న్యాయం చేయాలనే కాన్సెప్ట్ లోనే నా వల్ల ట్రైన్ తీసుకొని నా యొక్క సోల్జర్ ఆర్మీకి వెళ్తే మంచి సోల్జర్ పంపించాను. నా దేశాన్ని స్వచ్ఛమైన దృఢమైన సైనిక అవ్వాలని సైనిక అవ్వాలి. మీ తోటి సైనికులు సాయం చేయాలి. ఈ తల్లి కష్టపడ్డా ఆల్రెడీ వస్తే కష్టపడతారు. కొంతమంది దాడి లేదు. దాడి జీవితం తల్లి ఎంత కష్టపడతారు పిల్లలు పడడానికి ఆ విషయం తెలియదు. అది చెప్తున్నాను ఒకటి విషయం మాట ఎంత రావడమో జాబ్ వెళ్ళడం. నా పరిస్థితి బాగున్నప్పుడు నేను ఆర్మీ నేను జాబ్ కొట్టాలి ఇచ్చేది నేను గ్రౌండ్ చేరకుండా బాగుంటుంది. గ్రౌండ్ చూసి అవి బాగుంటుంది.